ఉన్నటువంటి లాల్ దర్వాజా అమ్మవారు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏడాది రావడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిసారిగా వచ్చిన అమ్మవారి దర్శనానికి అమ్మవారు అందరినీ చల్లగా చూస్తారని ఆశిస్తాం. అన్నా అన్నారేం అడిగిరా? నేను అడిగినా పోతూనే ఉండాలి. నమస్తే. నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తొలిసారి ఇక్కడికి రావడం జరిగింది. జీవితంలో కూడా మొదటిసారి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సో ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ ఇచ్చేటువంటి సందేశం మీడియా వాళ్ళంతా చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. అమ్మవారి కృపా కటాక్షం అంతా మీ మీద ఉండాలని కోరుకుంటా ఉన్నా. మీరు చల్లగా బోనాల పండుగ జాతర అవుతుంది. మస్తు మంది వచ్చారు, మస్తు మంది దర్శించుకుంటారు. కొంగు బంగారమైన కోరుకున్న కోరికలు నెరవేర్చే మంగళమ్మను దర్శించుకుంటే జన్మ ధన్యమైతుంది. ఇక చూడూరి నాగరాజు స్వామి ఇన్స్టాగ్రామ్ ఫాలో గారి ఇక మీకు అందరికి చూపిస్తున్నా. చూడూరి ఇక ఉండమని కలుద్దాం. షేర్ కొట్టురు అని చెప్పవా? లైక్, షేర్, కామెంట్. హైదరాబాద్ నగర మేయర్ గారు విజయలక్ష్మి వారు అమ్మవారి సేవకు బంగారు బోనంతో వస్తున్నారు. వారికి ఆలయ కమిటీ అలాగే మీ ఆభరణాలు, మీ వస్తువులు ప్రతి ఒక్కరి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా సింహవాహిని మంకాళి మాతేశ్వర ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా వారందరూ మేయర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సింహవాహిని మంకాళి మాతేశ్వర ఆలయ వేదికపైకి రావాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే నాగేందర్ గారి కూడా శివవాహిని వారి మాతేశ్వర ఆలయ కమిటీ సందర్భంగా ఆహ్వానం పలుకుతోంది. కొద్దిసేపట్లో శివవాహిని మంకాళి మాతేశ్వర ఆలయ కమిటీ అమ్మవారిని దర్శించుకోవడానికి 116 సంవత్సరాలుగా పూజలకు ముందు మనందరినీ కూడా కోరికలు తీర్చే ఈ పురాణులందరూ కూడా పేరు పేరున దయచేసి టెంపుల్ డోనరు
అంతే కదా అన్న. మొత్తానికైతే మిమ్మల్ని చూస్తుంటే ఒక దివ్య స్వరూపిని చూసినట్టే, ఒక ఆదిశక్తిని చూసినట్టే ఉంది. ఏమనిపిస్తుంది ఈసారి? ముందుగా తెలంగాణ ఎంతో మంది మొదలు పెడతారు బోనాలు. చివరిగా అరేంజ్మెంట్స్ మాట్లాడడానికి కూడా ఒక అర్హత యోగ్యత ఉండాలి. వీళ్ళ భక్తిని మేము ఎలా తూచగలం? మాకు అవకాశం జరిగింది కాబట్టి మేము అదృష్టవంతులం అంతే. అద్భుతంగా ఉంది. ఇక్కడి వరకు మమ్మల్ని రానిచ్చిందే గొప్ప మాట. నేను అదే అంటున్నాను, అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి, ఇక్కడి వరకు రానిచ్చారు, అదే చాలా గొప్ప మాట. అందుకు మేము ఎప్పుడు నేనైతే అంటే మీరు నా వెంట తిరిగితే మాధవిలత కనిపిస్తుంది, మీరు నా వెంట తిరగట్లేదు కూడా మాధవిలత ఎలా కనిపిస్తుంది? ఎస్టీ బస్తీకి వెళ్ళింది మాధవిలత, మరి మీరు అక్కడ లేరు. నేను మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ కబురు పెట్టను. ఇదేమైనా పబ్లిసిటీ ఇచ్చి చేసే విషయాలు. ఫలకనమ్మ బ్రిడ్జ్ కింద కాళికాదేవి టెంపుల్లో గొడవలు అయి ఉండే వాళ్ళు కబ్జా పెట్టింది, దాన్ని ఈ పిచ్చి వాళ్ళకి ఇప్పించిన మీకు తెలియదు. మరి లాల్ దర్వాజా కదా ఇక్కడ అక్కడ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి ఫ్రీ బుక్స్ జామెట్రీ బాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేసిన, అక్కడ మొక్క నాట మేము ప్రధానమంత్రి గారికి భారత్ మాతాకే నామ్ పర్ ఏక్ పౌదా అని. భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల జాతర పెట్టింది పేరు. ఎంతో ప్రతీక చెందినటువంటి ఈ పండుగ పాత పట్టణానికి మాత్రం వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ హైదరాబాద్ కంటెస్టెంట్ ఎంపీ మాధవిలత గారిని వేదికపైకి తీసుకురావాల్సింది వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అమ్మవారిని ఎన్నిసార్లు ఎన్ని జన్మలు ఎన్ని మార్లు మనము ప్రార్థించినా కోరినా ఇంకా ఈ జీవితం చాలా చిన్నది, ఒక ఆవగించంతటి పాటు అనిపిస్తూ ఉంటుంది మనసు. ఈ రోజు వెళ్లిపోయిన బోనాలు మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలాంటి ఒక అద్భుతమైన ఘట్టమే బోనాలు మనందరి జీవితంలో. ఈ ఊరి పొలిమేర దేవత ఏ అమ్మవారికి ఏ కాళికాదేవికి ఏ దుర్గమ్మ వారికి తక్కువ కాదు. పూర్వము మన అందరికీ కూడా గ్రామాల చివరిలో ఈ తల్లి అలా గ్రామ దేవతగా నిలబడి ఆవిడ సుభిక్షంగా ఉన్నంత కాలము ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆమె పిల్లలని, ఆ ప్రజలందరూ ఆమె పిల్లలు సుభిక్షంగా అంటే ఆరోగ్యంగా బాగుండాలని, విద్య రూపంలో బాగుండాలని, ధన రూపంలో బాగుండాలని, ఏ రకమైన దుష్ట శక్తులు ఆ గ్రామంలోకి రాకూడదని భావిస్తూ ఆ గ్రామ దేవత ఆ ఊరి చుట్టూ ఒక గట్టి దిగ్బంధన వేసి కూర్చోనేది. అదే ఈ బోనాలు తల్లి. ఆమె రకరకాల గ్రామాలలో రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ తల్లిని మనము ఎప్పుడూ విస్మరించకూడదు. విస్మరించడం అంటే మరిచిపోకూడదు. ఈ తల్లిని ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా మనస వాచ కర్మణ ఈ అమ్మవారిని మనం ధ్యానం చేసుకోవలసినదే. మనకి బోనాలు పద్ధతి తెలియకపోయినా ఈ రోజు ఆ తల్లి దగ్గరికి వచ్చి, తల్లి నీ వల్లనే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దుష్ట శక్తులు, ఎటువంటి చెడు గాలి, ఎటువంటి దుర్మార్గమైన అనారోగ్యాలు, ఎటువంటి చేతబడులు, ఎటువంటి దారిద్ర్యము దరిద్రము, ఎటువంటి పేదరికము కూడా మా గ్రామం వైపు గాని మేమున్న ఇళ్ల వైపు గాని తొంగి చూడకూడదు తల్లి అని ప్రార్థించి ఎలిగెత్తి మొక్కెత్తి ఎలిగెత్తి ఒక సామాన్యుడు అంటే ఏమిటి, మంత్రాలు తంత్రాలు పూజలు తెలియని వారు కూడా సహితము ఈ రోజు ఆ తల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత
లక్ష్మిలాగా ఆంధ్ర ఇంటి ఆడపడుచులాగా తయారయ్యి మన ఆడబిడ్డలు అందరూ చక్కగా సాక్షాత్తు అమ్మవారిలాగా అలంకరించుకొని ఆవిడ ముందు వాళ్ళ భక్తిని ప్రదర్శించి ఆ తల్లి ఆశీర్వచనం తీసుకునే అద్భుతమైన పండుగ బోనాల పండగ. కాబట్టి ఇక్కడి నుంచి సంవత్సరం అంతా కూడా ఈ తల్లి ఈ రోజు తన భక్తుల నుంచి తెచ్చుకునే శక్తితో దిగ్బంధనం చేసి ప్రతి ఒక్క ఇంటిని ఆవిడ కాపాడుతుంది. ఆవిడకున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఈ రోజు ప్రతి హైందవుడు చేసే పూజకు కుల మత జాతి విచక్షణ లేకుండా ప్రతి ఇంటిని కాపాడుతుంటుంది ఆ తల్లి. అది ఆ తల్లి ఒక్క గొప్పతనం. మాతృదేవో భవ అంటే సాక్షాత్తు తల్లి అవుతుంది ఆవిడ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎవ్వరిని కూడా ఏ రకంగా కూడా ఆవిడ చిన్ననా పెద్దనా ధనవంతుడా ఎటువంటి వాడు ఈ మతమా ఆ మతమా అని చూసుకోకుండా ఈ రోజు పూజిస్తున్న ఈ ప్రజల కోసం సంవత్సరం అంతా ఒక కాపలాదారుగా ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకు మరొక్కసారి జై బోలో మహంకాళి మాతాకి. అమ్మవారి కృపా కటాక్షాలు పైన ఉండాలని కోరుకుంటూ వారిని సన్మానించవలసిందిగా చైర్మన్ రాజేందర్ యాదవ్ గారిని కోరుతున్నాం. అమ్మవారు మాధవిక సన్మానించవలసిందిగా రాజేందర్ యాదవ్ సన్మానిస్తున్నారు. వారికి సింహమైన మాంకాళి మాతేశ్వర ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీ పైన ఉండాలని కోరుకుంటూ దేవాలయానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ 116 సంవత్సరాలుగా మన దేవాలయ ప్రాంగణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పెద్దలు చూపినటువంటి ఆచార వ్యవహారాలకు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు దేవాలయం నిర్దేశారు. ఇక్కడ ప్రజలు స్త్రీలు ఆడపిల్లలు యువకులు అందరూ కూడా సంతోషంగా ఈ దేశంలోని ప్రతిదీ వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కులు మొక్కడానికి వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాడేశానమ్మా నేను ముఖ్యమంత్రి వర్యులు బట్టు విక్రమార్క వారికి ఆవిడకి ఏమిటమ్మా మహాశక్తి పరాశక్తి ఆదిశక్తి ఆవిడ దర్శించుకొని అదృష్టం మాకు ఉండాలంతే. ఈ జన్మకి ఇక్కడ ఉన్న మానవులందరూ నాకు అదృష్టం ఇప్పించారు. మనస్ఫూర్తి నమస్కారం చేస్తాను. ఎందుకంటే వీళ్ళ వల్ల ఇటువంటి ప్రాంతంలో ఐదవత్వాన్ని నిలబెట్టడం అంత సులువు కాదు, ఈజీ కాదు. కానీ వీళ్ళు నిలబెడుతున్నారు. మనము వీళ్ళకు రుణపడి ఉంటాం. ఏమని కోరుకున్నారు దర్శనం ఒకేలాగా ఉంటుంది. అమ్మవారిని మా పాత బస్తీలోని ప్రజలందరికీ అదృష్టము సౌభాగ్యము కలగజేయి తల్లి అని. ఏమీ లేదమ్మా, తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి. రాజకీయాలని స్వలాభాల కోసం వాడుకునే వాళ్ళని దూరంగా పెట్టి ఇప్పటికైనా తెలంగాణలో న్యాయము నీతి ధర్మం కోసం పోరాడే వాళ్ళని ఎంచుకోవాలి. రజాకార్లు కానీ రజాకార్లకు సహాయపడే వాళ్ళని కానీ గుర్తించి ఇప్పటికైనా తెలంగాణ నుంచి వాళ్ళని తరిమి కొట్టే అవసరం మనందరికీ ఉంది. మన ఆడబిడ్డలను గౌరవించని వాళ్ళని మన ఇంటి తల్లి ఎంచుకోవడం ఆలోచించాలి.
పేదరికం లేకుండా కష్టపడకుండా ఆడపిల్లలు చక్కగా చదువుకొని చక్కగా ఇళ్లకు వెళ్ళాలి, మగపిల్లలు చక్కగా చదువుకొని ఉద్యోగవంతులు అవ్వాలి, ఈ పాత బస్తీ ఎప్పటి నుంచైనా కష్టాల నుంచి బయటికి వెళ్ళాలి అని మాత్రమే కోరుకున్నాను. హైదరాబాద్ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే హైదరాబాద్. మీకు ఎటువంటి లేదమ్మా, నిజం మాట్లాడాలంటే ఇది వరకు నాకు బోనాలు గురించి చూడడం చిన్నతనం నుంచి వినడం తప్ప ప్రత్యక్షంగా బోనాలలో ఒక భాగస్వామ్యం మనం ఏమీ చేయలేము. అమ్మవారు కూడా ఒకటే కోరుకుంటుంది, నాయన నువ్వు ముందుకు పోరా, నీ వెనక నేను ఉంటానంటుంది. మన బదులు ఆవిడ అన్నం తినలేదు, మన బదులు ఆవిడ పడుకోలేదు, మన బదులు ఆవిడ చదవలేదు, మన బదులు ఆవిడ ధనం అర్జించలేదు. మనం ముందుకు వస్తే మనకు సహాయపడుతుంది. ఈ రోజు కూడా ఆమెను అదే కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మా వాళ్ళందరికీ ఆ మంచి సద్బుద్ధిని తల్లి అని కోరుకుంటున్నాను. ఏ రోజైతే మా వాళ్ళందరికీ సద్బుద్ధి వచ్చో, ధైర్యం వచ్చో, ఒక రకమైన తెలివితేటలు వచ్చో, మా వాళ్ళందరూ మా తెలంగాణ ప్రజలు ముందుకు వస్తారో వాళ్ళతో పాటు మళ్ళీ పోరాడడానికి నేను ముందుకు వస్తాను. నిధులు కేటాయింపుకోవచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి గౌరవ మధ్య విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోనాల సందర్భంగా మహంకాళి లాల్దుర పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి.